వీడియో మొత్తం చూడండి. హలో, నేను మళ్ళీ ఏం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటే, ఎందుకంటే నాకంటే ముందే మా పిల్లలు ఇంట్రడక్షన్ ఇచ్చేశారు. ఈ వ్లాగ్ మీరు తమిళలో చూసారు కదా, నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. ఈ ఇయర్ నేను ఎలా చేసుకున్నాను, మా ఇంటికి వాయనానికి ఎవరు వచ్చారు అనేది ఈ వ్లాగ్లో మీరు మొత్తం చూస్తారు. ఇక్కడైతే మేము ఫస్ట్ ప్రసాదాలు చేసేసాము. పొద్దున్నే మధ్యాహ్నంలో కూడా ప్రసాదం అయిపోయింది. నేను ఈవినింగ్ పూజ చేసుకున్నాను. ఆ రోజు నాకు డేలో కుదరలేదు. సో ప్రసాదాలు అన్నీ అయిపోయిన తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేసాము. ప్రసాదాలు అయిపోతే డెకరేషన్ స్టార్ట్ చేసి అమ్మవారిని రెడీ చేసాము. తర్వాత మేము మెల్లగా రెడీ కావచ్చని, ఇది నేను బ్యాక్డ్రాప్ నా శ్రీమంతం సెకండ్ శ్రీమంతం అప్పుడు నేను తీసుకున్నాను. సో అప్పుడుదే నేను మళ్ళీ ఇప్పుడు రీయూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను అమ్మవారికి బాడీ అదంతా రెడీ చేశాను. ఇప్పుడు అమ్మవారికి నేను పర్పుల్ అండ్ ఎల్లో ఆ బార్డర్ వచ్చేటట్టు ఈ శారీ తీసుకున్నాను. ఈ శారీ ఎప్పుడు ఎల్లో గ్రీన్ అట్లా తీసుకుంటాను కదా, సో ఈసారి కొంచెం పర్పుల్ శారీ ఇట్లా కడదామని. ఇది పట్టు టైప్ కాదు, కొంచెము సిల్క్ శారీ లాగా ఉంటుంది. ఇదైతే కొంచెం మనకి ఎట్లంటే అట్లా కట్టొచ్చు. కొంచెం పట్టు శారీ అయితే చాలా కష్టమవుతుంది అమ్మవారికి కట్టించడానికి, బట్ నేను ఎవ్రీ ఇయర్ అదే కట్టిస్తాను. ఈసారి నాకు ఈ చీర చాలా బాగా నచ్చింది, సో అందుకే నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి చీర నేను ఎలా కడతాను అనేది మొత్తం మీరు ఈ వ్లాగ్లో చూడబోతారు. ఏం చేస్తున్నారు? అమ్మవారా? ఓకే. ఎవరు చేస్తున్నారు? మా మమ్మీ. మరి మీరు సతాయించొద్దు కదా, మంచిగా ఉండాలి కదా. ఫోన్ చూస్తున్నాము. ఫోన్ చేతులు చూడు, చేతులు. చూడండి ఫ్రెండ్స్, ఎలా సతాయిస్తున్నారు మా పిల్లలు. పైకి పట్టురా. హెల్ప్ చేస్తుంది పాపం. సో అట్లా కొంచెం లూజ్ కలిగితే లావు కనిపిస్తుంది. అవునా? ఓకే. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి మా వియగారు చూడండి. ఈ వీడియోలో నాకంటే ఎక్కువ మా పిల్లలే ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళే వీడియో తీసినారు. బట్ నిజంగా ఈ వరలక్ష్మి వ్రతానికి మా పిల్లలు ఎక్కువ నాకు హెల్ప్ చేసారు అనమాట. చూస్తున్నారు కదా ఇంత హెల్ప్ చేసిరో వీడియోలలో. వాళ్ళకి వ్లాగింగ్ చేయడం అంటే వాళ్ళకు కూడా చాలా ఇష్టము. వాళ్ళు ఎప్పుడైనా ఉట్టిగా ఉన్నప్పుడు ఫోన్స్ తీసుకొని వాళ్ళంతా వాళ్ళే వ్లాగింగ్ స్టార్ట్ చేస్తారనమాట. అవన్నీ చూసినప్పుడు కామెడీగా నవ్వు వస్తుంటుంది. సో ఇప్పుడు నేను అమ్మవారిని రెడీ చేస్తుంటే వీళ్ళందరూ వచ్చి నా దగ్గర కూర్చొని అది చేయాలి ఇది చేయాలని నాకు హెల్ప్ చేస్తూ ఉంటున్నారు అనమాట. ఎంత క్యూట్గా హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ మాటలు చూడండి. మా వాడైతే అసలు ఎట్లా మాట్లాడుతుండో. సో మా లిషిగాడేమో ఎప్పుడు వాళ్ళ మామ హెల్ప్ చేస్తాడు, ఈసారి మా లిషి హెల్ప్ చేస్తుంది వరలక్ష్మి వ్రతానికి మొత్తము.
అమ్మవారిని మొత్తం రెడీ చేసేసాము. సో బ్యాక్గ్రౌండ్ ఇంకా చెట్లు, ఆ డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మేము లాస్ట్ టైం గణేశుడు అప్పుడు తీసుకొచ్చినాయి ఈసారి పెట్టాము. బట్ అవి వెయిట్ ఆగక బ్యాక్గ్రౌండ్ మొత్తం ఊడిపోయి పడిపోతుంది అనమాట. సో అందుకే మా మామయ్య మళ్ళీ దారంతో గట్టిగా కట్టేసిండు. బట్ చాలా వెయిట్ ఉండడం వల్ల అది ఊడిపోవాల్సి వచ్చింది. సో మళ్ళీ అందుకే దాన్ని తీసేసాను. సో అంత బాగా వచ్చిందనమాట బ్యాక్గ్రౌండ్. అమ్మవారిని ఎలా రెడీ చేశాను కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంత టైం పట్టింది అమ్మవారిని రెడీ అయ్యే వరకు 3 అలా అయింది. సో ఫస్ట్గా అమ్మవారిని రెడీ చేసేసి మేము రెడీ అవ్వడానికని వెళ్ళిపోయాము. ఎవ్రీ ఇయర్ చేసుకోవడం వరలక్ష్మి వ్రతం ఒకటైతే నేను ఈ ఇయర్ చేసుకోవడం ఇంకా చాలా కొంచెం స్పెషల్గా ఉంది. ఎందుకంటే ఈ ఇయర్ మా వదిన ఇంకా చాలామంది పసుబొట్టు తీసుకోవడానికి అని చాలామంది వచ్చారు. ఈ ఇయర్ నాకు చాలా బాగా అనిపించింది. బాగా జరిగింది కూడా, పూజ చాలా బాగా జరిగింది. డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. అమ్మవారిని బాగా రెడీ చేసుకున్నాను. సో పిల్లలు మా వదిన కొంచెం ఉండడం వల్ల ప్రసాదాలు తొందరగా అయిపోయాయి. అమ్మవారిని అలంకరడం కూడా కొంచెం ఫాస్ట్గా అయిపోయింది. హెల్ప్ చేయడం వల్ల కొంచెం ఏ పనులైనా కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి కదా, ఒక్కరి వల్ల అయితే అసలు కాదు. సో అందుకని 5 లోపల రెడీ అయిపోయాము. అందరు పసుబొట్టుకు వచ్చేస్తారని 5:30 తర్వాత పూజ స్టార్ట్ చేసేసాము.
ఇక్కడ మా పిల్లలకి కాళ్ళకు పసుపు పెడుతున్నాను. ఫస్ట్ అమ్మవారికి వాయినం ఇచ్చేసాను. అమ్మవారి తర్వాత మా ఇంట్లో ఉన్న అమ్మవార్లకి నేను మా లిషికకి మా వ్యూకి వాయినం ఇచ్చాను అనమాట. పిల్లలిద్దరికి పసుపు పెట్టి బొట్టు పెట్టి వాళ్ళిద్దరికి ఫస్ట్ వాయినం ఇచ్చిన తర్వాత మా ఇంట్లో ఉన్న మా వదినకి అత్తమ్మకి మళ్ళీ అత్తమ్మ నాకు అట్లా ఫస్ట్ మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఇంకా తర్వాత ఇంకా ఎవరు వచ్చినా కూడా ఎంతమంది వచ్చినా కూడా అంతమందికి మనం పసుబొట్టు ఇచ్చుకోవచ్చు. ఈసారి అయితే చాలామంది వచ్చారు మా ఇంటికి పసుబొట్టు వాయినం తీసుకోవడానికి. అదే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం ఎంత పూజ చేసుకున్నామో దానికంటే ఇంకెక్కువ మన ఇంటికి పసుబొట్టుకి ఎంతమంది వాళ్ళని వచ్చిన వాళ్ళని లక్ష్మీ దేవతల్లాగా వాళ్ళకి కాళ్ళకి పసుపు బొట్టు అవన్నీ ఇచ్చి వాళ్ళకి వాయినం ఇస్తాం కదా, అదే చాలా బాగా అనిపిస్తుంది మనసుకి. సో ఇయర్ అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది. చాలామంది వచ్చారు పసుపు బొట్టుకి. నేను చెప్పిన వాళ్ళందరూ వచ్చినారు ఇంటికి. వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరే లక్ష్మీ దేవతలు అనుకొని వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పసుపు బొట్టు ఇచ్చాను. ఈ ఇయర్ ఇంకా చాలా బాగా లైఫ్లో సక్సెస్ రావాలి, అందరూ బాగుండాలి అని నేను చాలా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరిపోయిందా స్వీట్? తినేసి అందులో ప్రసాదాలు ఎట్లయినా బాగుంది. పులిహోరలో కొంచెం ఉప్పు వాడతాం, బట్ బాగున్నాయి కదా ప్రసాదం అన్నీ. బాగుంది.
ఈ సంవత్సరం నేను ఇంత బాగా సెలబ్రేషన్ చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతము చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాను. చాలామంది వచ్చారు, కొంతమంది వీడియోస్ మాత్రమే నేను తీశాను, ఇంకా కొంతమంది వీడియోస్ నేను తీయాలి. మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేశాను. మా పొట్టామ అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర నించొని వీడియోస్కి పోజ్ ఇస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ వీడియో ఎన్ని వరకు చూసినందుకు. ఇంకా ఎన్నో వీడియోస్ రాబోతున్నాయి, అవన్నీ మీరు చూడాలంటే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.